హాయ్ అండి, నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ మటను, 1 కప్పు పెరుగు, ధనియా పౌడర్, గరం మసాలా, ఆవాలు జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం పొడి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్దవి ఆనియను, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, టమాటా ప్యూరీ. ఇప్పుడు మటన్లో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1½ స్పూను కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మటన్కు మసాలా అనేది మంచిగా పడుతుంది. ఇలా కలిపి పెట్టిన మటన్ను ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడయ్యాక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది, అది మీ ఇష్టము. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ నేను అందులో 1 స్పూన్ వేసాను, ఇందులో 1/2 స్పూన్ వేసాను. ఇలా ఫ్రై అయ్యాక మనము కలిపి పెట్టిన మటన్ను ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ను హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ మటన్ కర్రీకి ఎలాంటి మసాలాలు లేకుండా సూపర్ టేస్ట్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనము పెరుగును కూడా వేసుకుందాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు చూద్దాము, ఆయిల్ పైకి వచ్చింది, చూస్తున్నారు కదా. దీన్ని మొత్తము ఈ విధంగా కలుపుకొని టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ దీన్ని ఈ ప్యూరీలో మటన్ ఉడికేటట్టుగా మూత పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తము మంచిగా ఉడికిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, గ్రేవీ కోసము, ప్లస్ మటన్ కూడా ఉడకాలి కదా, అందుకని వాటర్ వేసుకొని కుక్కర్కు మూత పెట్టి మనము ఒక 5-6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. ఈ మటన్ బట్టి తెలుస్తుందండి, ఇది ఉడికిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ అనేది మనము ఎయిర్ మొత్తం తీసేసి చెక్ చేసుకుందాము. మటన్ చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి 1 స్పూను, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మటన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మటన్ మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, మటన్ కర్రీ రెడీ. ఈ కర్రీలో కాజు, కొబ్బరి పేస్ట్ లాంటివి వేయకుండా ఈజీగా సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చండి. కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మటన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి.
Please like, share, comment and subscribe. Thank you for watching.